ఈరోజే చివరి కార్తీక సోమవారం. ఇంట్లో ఇలా పూజ చేయండి. 7 తరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ప్రతి ఒక్కరూ ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ చివరి కార్తీక శుక్రవారం నవంబర్ 29వ తేదీన వచ్చింది. ఈ రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఆ తల్లి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం నాడు మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి గల్లులుప్పు అంటే చాలా ఇష్టం. వాస్తుశాస్త్రంలో గల్లులుప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున గల్లులుప్పుతో కొన్ని పరిహారాలను చేసుకుంటే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు 3 స్పూన్ల గల్లులుప్పును వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు అష్టాదళ పద్మం ముగ్గు వేసుకొని, పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆ ముగ్గుపైనే పసుపు కుంకుమలు వేయండి. అలాగే ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి. స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు గల్లులుప్పు వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేయటం వల్ల మీ మీద ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అన్నా తామర పువ్వులు అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పువ్వులు లేదా 2 తామర పువ్వులు పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా శుభప్రదం. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజా గదిలో పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించడం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవిస్తారు. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు పూజ చేసే ఆడవారు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో ఉన్న చీరలు కానీ కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకొని పూజ చేయటం కూడా చాలా అంటే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. మీరు ఈ కార్తీక శుక్రవారం మాసంలో వచ్చే చివరి శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఇంట్లోనే మీ పూజా గదిలో ఖచ్చితంగా 2 పిండి ప్రమిదలను అంటే దీపాలను వెలిగించి పూజ చేయాలి. అప్పుడు మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు పూజ చేసేవారు కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేస్తే మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే మీ అప్పులు సమస్యలు కూడా తీరిపోతాయి.
నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు కార్తీక మాసం రోజు చివరి శుక్రవారమైన రోజున ఉప్పు దీపం వెలిగించాలి. దీనినే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంటికి 7 తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మొదటగా ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దానిని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దాని నిండా గల్లులుప్పును పోయాలి. ఇప్పుడు ఉప్పు మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి దానిలో ₹1 బిళ్ళ, కొన్ని అక్షింతలు వేసి దాని మీద మరో మట్టి ప్రమిదను పెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు లేదా 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపంతో పూలతో అలంకరించుకోవాలి. దీనినే ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం అంటారు. శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ ఐశ్వర్య దీపం అంటే చాలా ఇష్టం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవు. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు ఆర్థిక రాబడి, ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అలాగే పూజలో నైవేద్యంగా అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు 2 అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. కార్తీక శుక్రవారం రోజు 5 వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా మీ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే చివరి కార్తీక శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక మంచి పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకొని దానిని 2 చెక్కలుగా కోసి వాటిపై కుంకుమ అద్ది మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది. ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఉండవు. ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఈ విధంగా చివరి కార్తీక శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 5 ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలకును పెట్టి అమ్మవారికి హారతిని ఇవ్వండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ₹11 నాణాలను పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వాటిని తీసి మీరు బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన స్థానం ఉంటుంది. కార్తీక మాసమంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటిని వరిస్తుంది. ఈ కార్తీక మాసమంతా తులసి పూజ చేయలేని వారు కనీసం ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు అయినా సరే తులసిని పూజిస్తే మీకు ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు తులసి మొక్కకు పాలు, నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అందుకే ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు మీరు ఇలా చేసి అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక రాబడి, ధనాకర్షణ పెరుగుతుంది. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది.
మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.